భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలులో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెక్కవోలు గ్రామ శివారిలోని సీతారామ చెరువు సమీపంలో 21 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. బెక్కవోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ దివ్య మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన మురుకుర్తి సూర్యప్రకాష్ అనే వ్యక్తి బెక్కవోలుకు చెందిన 2 వ్యక్తులకు అందజేయడానికి బైక్ పై 21 కేజీల గంజాయిని తీసుకువస్తుండగా అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి సిఐ సుమంత్, బెక్కవోలు ఎస్ఐ రవికాంత్ పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో బిక్కవోలు గ్రామ శివారులో గల సీతారామ చెరువు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో మాకు తెలిసిన సమాచారం ప్రకారం గంజాయి అమ్మబడుతోంది, తీసుకోబడుతోంది అన్న సమాచారం ప్రకారం మేము ఒక రైడ్ చేయడం జరిగిందండి. అందులో ముద్దాయి మురుకుత్తి సూర్యప్రకాష్ అనే ఇతను నర్సీపట్నం గ్రామము, అనకాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను అతని స్నేహితులైన ఆవాల మణికంఠ మరియు తోలుం రాజు అనే ఇద్దరికి గంజాయి సప్లై చేయడం కోసం తీసుకొస్తూ ఒక మోటార్ సైకిల్ మీద 21 కేజెస్ గంజాయిని తీసుకొస్తూ పట్టుబడ్డాడు. దాని విలువ సుమారు 1,05,000 వరకు ఉంటుంది. పట్టుకున్నాము. ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి తనకి గంజాయి ఎక్కడి నుంచి దొరికింది అని అడగ్గా, తా ముగ్గురము ఉప్పాడ దగ్గర ఒక చికెన్ షాప్ లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం అని, వాళ్ళ ముగ్గురికి వాళ్ళ వ్యవసనాలకు డబ్బు సరిపోక వీళ్ళు బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగిందండి. అందులో ఒకదాన్ని ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి దానికి బదులుగా ఒక 21 కేజీలు గంజాయి తీసుకుని వచ్చినట్టు అతను చెప్తున్నాడు. ఆ సప్లయర్ ఎవరో కూడా మేము తొందరలో పట్టుకుంటాము. ఈ విధంగా ఈరోజు బిక్కవోలు పోలీస్ స్టేషన్ వారు చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా గంజాయి పట్టుకున్నారండి. గంజాయి అనేది యాక్చువల్లీ సోషల్ మెనేస్. ఇది మనము చాలా కఠినంగా వ్యవహరించాల్సిన విషయం. మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి గంజాయి పట్టుకోవడం మాకు సంతోషంగా ఉంది.